మనం తొవ్వెంబడి పోతున్నామే అనుకో, అప్పుడు ఒక్కటేసారి ఎవరన్నా పిలిచి ఒక 100 రూపాయలు ఇచ్చిండ్రు అనుకో, ఏం చేస్తాం? ముందుగాల ఆ 100 రూపాయలు తీసేసుకుంటాం. కానీ ఇంతకు ఎవలాళ్ళు నాకు పైసలు ఇచ్చేటోళ్ళు? అసలు వీళ్ళు చుట్టాలా లేకుంటే మందా? వీళ్ళు నాకే ఎందుకు ఇచ్చిండ్రు? వీళ్ళకు నాకు ఏంది సంబంధం? అసలు ఏంది? వీళ్ళు అందరినీ యాడ్ చేసుకుంటాం. ఆఖరికి ఆ 100 రూపాయలు ఖర్చు అయ్యేదాకా కట్ట పెట్టుకుంటూనే ఉంటాం దిమాక్లా. కానీ వీళ్ళు చూడండి ఒకసారి ఎంత డిఫరెంటో. కూరగాయల గంపలు పోసుకొని ఇల్లు తిరిగి అమ్మేటామె కూడా ఎవరెవరు ఏం కొన్నారు, ఎన్ని పైసలు వచ్చినాయి, ఇయ్యాలా కొన్నామె ఎవరు అనేది మొత్తం తెలుస్తుంది. పైసల బేరం అట్లుంటది. కానీ నిన్నయాలల్లా తెలుగు టీవీలలో ఓ పాట వస్తున్నా చూస్తున్నారా? ఇగో రాష్ట్రపటం చించి ఏమున్నది సమైక్యాంధ్ర కోసం కొత్త పార్టీ ఉడుతున్నది, అందరం కలిసే ఉండాలని దాని అర్థం. ప్రకటనలు వస్తున్నాయి జోరుదారుగా ఇవే టీవీలల్లా. మళ్ళా అదే టీవీలల్లా పేపర్లల్లా ఈ పార్టీ ఎవరిది, దీని వెనక ఎవరున్నారని వార్తలు వస్తున్నాయి. అంటే ఈ టీవీలో గమ్మత్ చూడు, వాళ్ళ దాంట్లోనే యాడొస్తుంది, మళ్ళా వాళ్ళ దాంట్లోనే ఇది ఎవరి పార్టీ అని వార్త వస్తుంది. యాడిచ్చినోడు ఎవడు, పైసలు ఎవడిచ్చిండు, ఇది మీ దాంట్లో వేయమని ఏం కథ ఏం తెలియదా? పోనీ అది యాడ్ కాదనే తందుకు కూడా లేదు, మీరే వేసుకోబడుతుంది అది అడ్వర్టైజ్మెంట్ అని. పుణ్యానికి ఎవడో ఆకాశరామన్న యాడిస్తే టీవీ లేచి పైసలు గల్లలేసుకున్నాడేనా? మరి అది ఎవరిది ఏం కథ అని చూసుకున్నాడు కూడా ఉన్నదా? మీకు తెలియదా ఆ పార్టీ ఎక్కడిది, ఎవరు పైసలు ఖర్చు పెడుతున్నారు దానికోసం అనేది మొత్తం ఎరికే మీకు. ఆ పార్టీ పెట్టిన వాళ్ళకు నోట్లే నాలుగే లెక్క పనిచేసిన మీ టీవీలు పేపర్లే ఇయ్యాలా ఎక్కడిది ఎవరిదని జనం చెవులలో పువ్వులు పెట్టడం ఎందుకు చెప్పుండ్రి? అదే నోటితోని యాడ్ చదివి అదే నోటితోని ఎవరిది పార్టీ అంటే 8వ వింత లెక్క అనిపిస్తలేదా మేధావులారా? మీ వార్తలు చూస్తే తెలంగాణ జనం కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితిలో మాత్రం ఏం లేరు. ఏమైనా అయ్యేది ఉంటే సీమాంధ్రలో ఉన్న పబ్లికే పరిశాన్ కావాలి.